హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అచ్యుత. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో నేనైతే ఒక మంచి మినీ వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో నాకైతే సాటర్డే హాలిడేస్ ఇచ్చేశారు. సో ఇంకా నేనైతే సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నమాట. సో ఆల్రెడీ 1 వీక్ ముందే పిల్లలని అయితే పంపించేశాను. సో నేను నెక్స్ట్ సండే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో నాకు ఇంకొక 1 వీక్ స్కూల్ ఉండే రిపోర్ట్ కార్డ్స్ వర్క్ దానికోసం దీనికోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో అయితే పిల్లలకి చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. సో అంతకు 2 డేస్కి ముందే మా హస్బెండ్ బర్త్డే అయిన ఉండే. ఇంకా సో పాప నాన్న వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకోరా అని అడిగితే ఇంకా సో చాక్లెట్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంటికి. సో ఇంక ఇక్కడ మా పాప రియాక్షన్ చూడండి. అసలు మేమైతే మార్నింగే వెళ్ళామన్నమాట. ఎండలు చాలా ఉంటున్నాయి కదా, ఇంకా అందుకే మార్నింగే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఇంక ఇక్కడ పిల్లలు కూడా లేవలేదు ఇంకా. సో ఇంకా నేను సర్ప్రైజ్ వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు లేవలేదని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అక్కడికే వీడియో స్టాప్ చేసేసారనమాట. ఇంకా మమ్మల్ని చూసి మా సౌండ్ విని మా పాప అయితే అప్పుడే నిద్రలో నుంచి లేచి వచ్చింది. ఇంకా ఎప్పటికీ ఆడపిల్లలు అంటే నాన్న కుర్చీసే కదా, ఇంకా సో ఫస్ట్ రాగానే వాళ్ళ నాన్ననైతే హక్ చేసుకుంది. ఇంకా మా బాబు కూడా అప్పుడే లేచాడు. ఇంకా సో మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నాడు. ఇంకా నేనైతే ఇంటి దగ్గరే హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను అన్నమాట. ఇంకా అలాగే క్లిప్ పెట్టుకొని వచ్చేసాను. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తల అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగే వచ్చామని చెప్పాను కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మమ్మీ బ్రేక్ఫాస్ట్కి చపాతీ అయితే చేసేస్తుంది అన్నమాట. ఇంకా సో చపాతీ మమ్మీ ఒకతే చేసుకుంటుందని ఇక్కడ నేను హెల్ప్ చేస్తున్నాను. సో ఇంకా నేను కాలు అనడం ఏందో కానీ మా మమ్మీ ఇంక ఇట్లా కాలు అట్లా కాలు అని చెప్తుంటే ఇంకా నేను మీతో అంటున్నాను. నాకు చెప్తుంది కానీ మా మమ్మీయే కాలుస్తుంది ఫ్రెండ్స్ అనేసి అని అయితే చెప్తున్నాను అన్నమాట. ఇంకా మా డాడీ కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో ఇంకా అందరం కలిసి చపాతీ మమ్మీ పాలకూర పప్పు చేస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ పాలకూర పప్పు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే చేసేసాము. సో ఇంకా నేనైతే 2 చపాతీస్ అయితే తినేసాను. ఇంకా తినేసి ఇంకా అందరం కూర్చొని మమ్మీ వాళ్ళతో డాడీ వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. సో ఇంక ఇప్పటి నుంచి అయితే మమ్మీ దగ్గర ఉన్న వ్లాగ్సే వస్తాయి మీకు. ఇంకా సో ఇక్కడ ఏమేమి చేస్తాను అనేది ఇంకా అదే చూపిస్తాను అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మినీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏదో అడుగుతున్నారు. సో ఇంకా అతనికి అయితే ఆన్సర్ ఇస్తున్నాను అన్నమాట నేను. ఇంక ఇక్కడ పిల్లలైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా మా అక్క వాళ్ళ కొడుకు చిన్నోడు వీడు. సో ఇంకా తిన్న తర్వాత ఇంకా వీడితో కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసేసామన్నమాట. సో మీకు కనుక ఈ మినీ వ్లాగ్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మినీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసేసుకోండి. ఇంకా వీడైతే చాలా మంచిగా ఆడుకుంటున్నాడు. మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బై బాయ్.